రాముండాయ సుమంగళం మంగళ విష్ణు జగదంబా విశ్వపాలిని మాతకి జై. స్వామి విజయలక్ష్మి ఉండ దా దా బిడ్డ सप्तम्य षष्ट्यामाद्रौद्रभानुवादरे शुभादरे शुभनक्षत्रे शिवयोगे शुभधरणे एवं गुणविधे नित्यायां शुभदास्यमानिधवानः శంకరన్న రాకపోతే వచ్చు సార్ వచ్చు ఎమ్మెల్యే ఉంటుంది. మళ్ళీ ఏదైతుందో వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు వచ్చినప్పుడు మీరన్నీ జీవన్ రెడ్డి చెప్పినట్టు చెప్తున్నారు. మరి మా కోట్ల సంగతి ఏంటి, బుక్కారం మాకు కూడా కావాలి కదా ప్రాధాన్యత అన్నా. మీరు కోట్ల బుక్కారానికి ఏదైనా ప్రత్యేకంగా సదుపాయం కల్పించండి. వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయాలంటే స్థానికంగా మౌలిక వసతి సదుపాయాలు, కళాశాల ఏర్పాటు చేయడానికి కావాల్సిన మౌలిక వసతులు సదుపాయాలు ఎక్కడున్నా అక్కడనే ఏర్పాటు చేయగలరు. ఒక కమిటీ వేసిన పరిశీలన రాజశేఖర్ గారు కమిటీ బేస్ ఏదైతుందో ఆ కమిటీ నివేదికకు అనుగుణంగా వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయడానికి ఏదైతుందో వీళ్ళ పులాస వ్యవసాయ క్షేత్రం మాత్రమే అది సూట్ అవుతుందని చెప్పని రిపోర్ట్ ఇస్తే ఆ నివేదిక కనుక ఇక్కడ వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయబడ్డారు. వీళ్ళ పులాస అంత రైతాంగం కాబట్టి లో వోల్టేజ్ అనేది ప్రధానమే మనకు. అప్పుడు ఆ కాలం లోపల టీడీపీ ప్రభుత్వ హయాం లోపల ఏదైతుందో మోటార్లు ఎత్తిన పెట్టుకొని ఊరిగింపులు చేసినాం మనం. నాకు గుర్తుందన్న మోటార్లు ఎత్తిన పెట్టుకుని ఊరిగింపులు చేసినాం మనం. లో వోల్టేజ్ సమస్య అని చెప్పాను. అంత సమస్య ఉంటుండే, విద్యుత్ భారమైతుండే. రాజశేఖర్ గారు ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేయడంతో పాటుగా రైతాంగాన్ని లో వోల్టేజ్ సమస్య అనేది ఉండకూడదు అనే భావనతోని మన పురాసల ఏదైతే సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాం. పురాసల 33/11 kV సబ్స్టేషన్ ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో అత్యధికంగా రైతాంగం ఉన్నారు కాబట్టి ఏదైతే ఉందో ఈడ మనం సబ్స్టేషన్ ఏర్పాటు చేసుకొని రైతులకు లో వోల్టేజ్ సమస్య ఉండకూడదని చెప్పని దాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్పాను. అంటే అట్లా చాలా చేసినాం మనం. మన చెల్గలు చేసిన మిత్రుడు రాజేందర్ గారు మన చెల్గలు ఏదైతున్నదో మామిడి పళ్ళ విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని 25 ఎకరాలల్లా. ఎవరు అనుకోలేదు అక్కడ మామిడి పళ్ళ విక్రయ కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పాను. సబ్స్టేషన్ ఏర్పాటు చేసుకున్నాం అక్కడ. ఇక్కడ పక్కన తిప్పాలపేటలో చేసుకున్నాం. ఎస్కేఎన్ఆర్ కళాశాల పరిధి లోపల లక్ష్మీపూర్లో చేసుకున్నాం, మోతేలో చేసుకున్నాం, టిఆర్ నగర్లో చేసుకున్నాం. అని నేను ఏమంటే అని ఎవడు సన్మానం చేయాలి, కాంగ్రెస్ ఓడి చేయాలి కదండి.
ఆడ బృందావన్ హాస్పిటల్ ఏదైతుందో అక్కడ టీఆర్ఎస్ నాయకులు అక్కడ ఓడిపోయిన వీళ్ళు వాళ్ళందరూ పోయిన సన్మానం చేసిండ్రు. నీ అక్కడ ఇది బడే పార్టీ ఉంది, ఏ పార్టీ అయితే మళ్ళీ బెదిరిగా పట్ల మళ్ళీ మాకే ఇస్తుండ్రు కదా అని చెప్పి. మీ పేపర్ కాదు మా ఊరు రాసింది, గంగధర రాసింది, ఉన్నమాట రాసిందాడు. ఆడు ఓడిపోయిన మీరు ఉండేది అక్కడ ఎవరు? రవిశంకర్. ఆ రవిశంకర్ అక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి ఏదైతే ఉందో నీ అక్కడ బడే పార్టీ ఉందిరా, ఇటువంటి పార్టీ ఉండాలి ఉన్నా కానీ మా వానికి ఇచ్చిండు సంబ్రహ్మణ్యాక టీఆర్ఎస్కి ఇచ్చింది అని వాళ్ళందరూ పోయి ఆ ఓడిపోయిన ఎమ్మెల్యే రవిశంకర్ ఆడు వీడు అందరు కలిసి పూలదండేసి శాల్వ కప్పి ఏందా ఇది ఎక్కడ పోతుంది రాజ్యం ఏంది అంటుంది. ఇవాళ నేను చెప్తున్నా ఈ ప్రభుత్వం చేపట్టబడి ఏ కార్యక్రమం కానీ చెప్పట్టు నేను రేషన్ కార్డు ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. సన్న బియ్యం ఎవరు ఇస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది. ఇంట్లో కరెంట్ బిల్లు మాఫీ ఎవరు చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. బస్సులను ఉచిత రవాణా సౌకర్యం ఎవరు ఇస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది. సన్న రకాల వడ్లకు 500 రూపాయలు ప్రోత్సాహం ఎవరు ఇస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది. కౌందేలే సార్ అరే నీక కాంగ్రెస్ బాగా మంచి పని చెప్తుంది, మరి ఇక నేను కూడా పోయి నేను ఆ శత్రు కింద నిలబడతా అంటే ఏమైపోయిందంటే కాంగ్రెస్ గొడుగు మేము 10 ఏళ్ళు పోరాటం చేసినామయ్యా, మేము 10 ఏళ్ళు పోరాటం చేసినాం. జగిత్యాలు గెలలేదు, మాకు అదృష్టం దక్కలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం లోపల మా భాగస్వామ్యం కూడా ఉన్నది అంటున్నా. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబట్టడం లోపల మా భాగస్వామ్యం కూడా ఉంది, మా కార్యకర్త కృషి కూడా ఉందని చెప్పి అంటున్నాను. నీకు నిజంగానే కాంగ్రెస్ లీడర్కి రావాలంటే మీరు 10 ఏళ్ళు కృషి చేసినామయ్యా, నువ్వు 10 ఏళ్ళు నోపిక పట్టు, తప్పే ఉంది అట్లా. అయ్యా స్ట్రాంగ్ లీడర్ కృషి కావాలా నీకు? ఇప్పుడు మనం అందరము 10 ఏళ్ళకెళ్ళైతే ఈ టీఆర్ఎస్ అరాచక పాలన పోరాటం చేసినాం కదనే, చేసాం చేయలేదా? నువ్వు అంతా లైన్ వెనక నిలవాడు, నువ్వు అంతా ఎక్కడ ఉండాలి? ఏదో బంతి భోజనం కాడ క్యూ కడుతున్నారు, బంతి భోజనం కాడ క్యూ కడుతున్నారు. ముందు వచ్చినాడు ముందు ఉంటాడు, ఇంకా చూడే అనుకుంటాడు. ఇదమ్మా క్యూ ఇడికెళ్ళాక మేము మొదటికెళ్ళి ఉన్నాము 10 ఏళ్ళకి వెళ్ళి మనం నువ్వుకేసి అడస్తాడు ముందరికి ఆర్త చూసుకుంటుందా అమ్మాయి మనం? నాకైతే ఓపిక లేదు నాయన, నాకైతే ఓపిక లేదు అంటున్నా. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ లోకల్ బాడీ ఎన్నికల లోపల గత దశాబ్ద కాలంకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు టీఆర్ఎస్ అరాచకాలను ఎవడైతే ఎదిరించిండో వాళ్ళకి అవకాశం 10 ఏళ్ళకి ఏదైతుందో మనం నిర్బంధాలకు గురైన మనం ఇన్ని నిర్బంధాలకు గురై ఏదైతుందో పోరాడి చేస్తే ఇవాళ ఫలితం అనుభవించే దినం వస్తే ఈ కాడేవాడు వచ్చి నేను నిలబడతా అంటే ఏమన్నంటే నువ్వెవరు నీరు నాకు అర్థం కాదు. ఏ అభ్యర్థిత్వం కానీ రాజేంద్ర అన్న సెలెక్ట్ ఏ గ్రామం కానీ ఏ మండలం కానీ మీరే అభ్యర్థులు ఎంచుకోండి. 2023 ఎన్నికల నాటికి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిందో 2023 అసెంబ్లీ నాడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిందో మీరు గ్రామ స్థాయిలో పలాస ఎంపీటీసీ ఉన్నది మీరు నిర్ణయం చేసుకోండి. మీరు దశాబ్ద కాలం ఎవరు
నిర్బంధాలకు గురై టీఆర్ఎస్ పోరాటం చేసిండో మీరు అందరూ కూర్చోండి. మీరు ఎవరికి అభ్యర్థి బాగుంటుందో నిర్ణయించుకోండి. ఒక పొలాసే కాదు, అది ఏ ఎంపీటీసీ పరిధి కానీ చెప్పండి.